ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సర్ ఐజాక్ న్యూటన్ ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన శాస్త్రవేత్తలలో ఒకరు. భూమి మీద ఇప్పటివరకు నివసించిన వాళ్లలో అత్యంత తెలివైన వాళ్లలో ఒకరిగా ఈయన్ని చాలామంది పరిగణిస్తూ ఉంటారు. 84 ఏళ్ల పాటు బ్రతికారు. ఆ టైములో ఆయన సాధించిన ఘనత అంతా ఇంత కాదు. అండ్ ఆయన చాలా గొప్ప గొప్ప వాటిని సాధించి వాటన్నింటినీ కూడా ప్రపంచం ముందు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రపంచం వాటన్నిటి ఆధారంగా నడుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఈ విశ్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆయన ఆలోచనలు చూస్తే మనకు అర్థమవుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎంత పాపులారిటీని సంపాదించారంటే 1978 ఇయర్లో ఒక పుస్తకం పబ్లిష్ అయింది. ఆ పుస్తకం ఏంటంటే ద 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. ఆ లిస్ట్లో టాప్ 3 ప్లేసెస్లో మహమ్మద్, ఐజాక్ న్యూటన్, జీసస్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఇండియా గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. సో అందువలన ఇండియన్ సిచ్యువేషన్స్ గురించి, ఇండియన్ పీపుల్ గురించి, ఇండియన్ గాడ్స్ గురించి వాళ్ళు ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. అందువల్ల ఆ లిస్ట్లో ఇండియన్ గాడ్స్ అయితే లేరు. బట్ ఒకవేళ ఆ లిస్ట్ కనుక ఇప్పుడు ప్రిపేర్ చేసినట్టయితే చాలామంది పేర్లు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది వేరే విషయం. కాకపోతే ఆ టైంలో ఐజాక్ న్యూటన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మీరు గమనించినట్టయితే జీసస్ బేసిక్గా వెస్టర్నర్స్ అందరికీ కూడా భగవంతుడు. ఎందుకంటే ఈ సర్వే చేసింది కూడా ఒక క్రిస్టియన్ కంట్రీ తరపున ఒక క్రిస్టియనే చేయడం జరిగింది. బట్ ఆ టైంలో జీసస్ కంటే ఐజాక్ న్యూటన్ పేరుని పైన పెట్టాడంటే ఐజాక్ న్యూటన్కి ఎంత భారీ స్థాయిలో పేరుందో వెస్టర్న్ కంట్రీస్లో మీరు అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో చాలామంది ఉన్నారు. ఐన్స్టైన్ కానీ, లేదంటే నికోలా టెస్లా కానీ, వీళ్ళలో చాలామందికి వాళ్ళు బ్రతికున్నప్పుడు కంటే వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా ఎక్కువ పేరు వచ్చింది. కానీ ఐజాక్ న్యూటన్ అలా కాదు. బ్రతికున్నప్పుడే చాలా పేరును సంపాదించుకున్నాడు. మనుషులు ఇంత జ్ఞానాన్ని పొందగలరా అని ఏమాత్రం ఊహ కూడా అందనంత భారీ స్థాయిలో అతను జ్ఞానాన్ని అయితే సంపాదించి దాన్ని ప్రపంచం మొత్తానికి అయితే పంచాడు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లోనే 1705లో క్వీన్ అనే ఆమెని చాలా అంటే చాలా గౌరవంగా సత్కరించింది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రవేత్తకి వెస్ట్మిన్స్టర్ అబ్బేలో అంత్యక్రియలు జరిపి అతని సమాధిని అక్కడే ఏర్పాటు చేశారు. ఇది కేవలం రాజులకి మాత్రమే దక్కే అరుదైన గౌరవం. అంటే సైంటిఫిక్ కమ్యూనిటీలో అతను మోక్షాన్ని సాధించాడనే చెప్పాలి. అంటే అంత భారీ విజయాన్ని సాధించాడు ఈవెన్ భూమి మీద ఉన్నప్పుడే. అయితే ఇదంతా కూడా మనకందరికీ తెలిసిన విషయమే, చాలా కామన్ నాలెడ్జ్ ఇది. అయితే తెలియని విషయం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తిగా పిలువబడే వ్యక్తి జీవితంలో ఇంకొక కోణం ఉంది. ఆ ఇంకొక కోణం చాలా చీకటి కోణం అని కూడా చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఆ కోణం గురించి తెలుసుకొని చాలామంది అతన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు, అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ న్యూటన్ తన జీవితంలో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఒక టాప్ సీక్రెట్ రీసెర్చ్ని కండక్ట్ చేస్తూనే గడిపాడు. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి అతని క్లోజెస్ట్ కొలీగ్స్కి కానీ, కాన్ఫిడెన్స్కి కానీ, ఈవెన్ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అంటే అలా తెలియకుండా దాచుంచాడు. అన్ని రోజుల పాటు ఎవ్వరికీ తెలియకుండా ఒక సీక్రెట్ రీసెర్చ్ని కొనసాగించడం అంటే చాలా పెద్ద విషయం. కానీ 30 ఏళ్ల పాటు అతను అదే పని చేస్తూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ అతను చేసిన ఆ రీసెర్చ్ గురించి కొన్ని డాక్యుమెంట్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. సుమారుగా 10 మిలియన్ అక్షరాలతో ఆ రీసెర్చ్ పేపర్స్లో తను చేసిన దాని అన్నిటి గురించి మెన్షన్ చేశాడు. సో ఆ రీసెర్చ్ మొత్తాన్ని కూడా చూసిన అతని ఫ్యామిలీ మెంబర్స్, అంటే అతని డిసెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, వాళ్ళకి తేడా కొట్టేలా ఉందన్న ఉద్దేశంతో వాటిని శతాబ్దాల పాటు ఎవరికంటా పడకుండా సమాధి చేశారు, ఒక ట్రంక్ పెట్టి లాంటి దాంట్లో పెట్టి. అయితే అతను చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత మాత్రమే ఫైనల్గా ఆ డార్క్ సీక్రెట్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. ఆ టైంలో చాలా అంటే చాలా ఆశ్చర్యపోయింది శాస్త్రవేత్తల ప్రపంచం అంతా కూడా. ఐజాక్ న్యూటన్ ఇలాంటి వాడ, ఇతన్ని గొప్ప సైంటిస్ట్ అనుకున్నాం, గొప్ప మ్యాథమెటిషియన్ అనుకున్నాం, గొప్ప జీనియస్ అనుకున్నాం. కానీ మనకందరికీ తెలియని ఇంకొక విషయం కూడా అతనిలో దాగుందా? గొప్ప ఆల్కమిస్ట్ కూడానా? అంటే ఫెయిల్యూర్ ఆల్కమిస్టే అనుకోండి, బట్ అయినా కూడా ఆల్కమీ విభాగంలో అన్ని పరిశోధనలు చేశాడా అని ఒక థాట్ చాలా మందికి వచ్చింది ఆ టైంలో. అసలు ఆ పేపర్స్లో ఎగ్జాక్ట్గా ఏముంది, ఎందుకని అతన్ని కొంతమంది ద్వేషించడం మొదలుపెట్టారు అనేది ఇప్పుడు కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఐజాక్ న్యూటన్ 1642వ సంవత్సరంలో క్రిస్మస్ డే రోజున జన్మించాడు.
పుట్టినప్పటి నుంచి కూడా అతని జీవితం కొంచెం బాధాకరంగానే సాగిందనే చెప్పాలి. సాధారణంగా ఆ టైంలో పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా పెరిగి ఉంటారని అనుకుంటూ ఉంటాం. బట్ ఐజాక్ న్యూటన్ జీవితం అలా కాదు. ఐజాక్ న్యూటన్ యొక్క ఫాదర్ పేరు కూడా ఐజాకే. అయితే ఐజాక్ పుట్టిన 3 నెలల తర్వాత అతను చనిపోయారు. అయితే ఐజాక్ న్యూటన్ పుట్టినప్పుడు చాలా అంటే చాలా చిన్నగా ఉండేవాడు అండ్ చాలా తక్కువ బరువును కూడా కలిగి ఉండేవాడు. ఆ టైంలో అతన్ని చిన్న బాక్సుల్లో కూడా పట్టించేయచ్చని చాలా మంది తెలియజేశారు, అంటే అప్పటి హిస్టోరియన్స్ కొంతమంది. అయితే తర్వాత ఐజాక్ న్యూటన్కి 3 ఏళ్ల వయసు వచ్చే టైంకి ఐజాక్ తల్లి వీళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా వదిలేసి ఇంకొక పర్సన్ పెళ్లి చేసుకుంది. ఆ టైంలో ఐజాక్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సి వచ్చేది. అండ్ ఆ టైంలో తన గ్రాండ్ పేరెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ కూడా ఐజాక్కి నచ్చేది కాదు. అంటే తన గ్రాండ్ ఫాదర్ ఎక్కువగా భగవంతుడిని నమ్మేవాడు అండ్ తన మదర్ ఏమో తనని వదిలేసి వెళ్ళిపోవడం. సో ఈ రెండింటిని చూస్తూ దేవుడు నాకేమీ చేయలేదు అనే ఆలోచన ఎక్కువ వచ్చి బాగా కోపం వచ్చేసేది తనకి. అండ్ చిన్నతనంలో తన ఏమీ అద్భుతమైన స్టూడెంట్ ఏమీ కాదు. కాకపోతే ఆ టైంలో తనని చాలా మంది ఎగతాళి చేసేవారు. తన జుట్టు చాలా డిఫరెంట్గా వింతగా ఉండేదని, తను కూడా చాలా వింతగా ఉండేవాడని తనని ఎగతాళి చేసేవారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో చదవడం మొదలుపెట్టాడు. అంటే బాగా చదువుకుని గొప్పవాడు అయినట్టయితే అప్పుడు వాళ్ళందరూ కూడా తనని గొప్పవాడు అంటారు కదా, వాళ్ళకంటే తెలివైన వాడిని అయినట్టయితే వాళ్ళందరికంటే టాప్ పొజిషన్లో నేను ఉంటాను కదా అన్న ఉద్దేశంతో ఐజాక్ న్యూటన్ చదవడం మొదలుపెట్టాడు. కాకపోతే ఆ తర్వాత మాత్రం ఐజాక్ న్యూటన్ గిగా జీనియస్గా మారిపోయాడు. కానీ మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. 1658 సంవత్సరంలో వాళ్ళ అమ్మ తనని స్కూల్ నుంచి బయటికి తీసుకొచ్చేసి తన ఫీల్డ్స్లో వర్క్ చేయమని అడిగింది. కాకపోతే ఆ టైంలో తన స్కూల్ మాస్టర్ ఆ మదర్ యొక్క మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చి న్యూటన్ని మళ్ళీ స్కూల్లో చదువుకునేటట్టుగా ఆవిడని ఒప్పించాడు. ఆ తర్వాత న్యూటన్ బాగా చదువుకొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి కూడా వెళ్ళాడు. ఆ తర్వాత సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్లో బాగా వర్క్ చేశాడు. బేసిక్గా వాళ్ళ అమ్మ ఏమో వేరే ఫీల్డ్స్లో అంటే పొలాల్లో పనిచేయమంది, బట్ న్యూటన్ మాత్రం సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్స్లోకి అయితే ఎంటర్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత చాలా అంటే చాలా విజయాలను అయితే సాధించాడు. 24 ఇయర్స్కి వచ్చేసరికి న్యూటన్ క్యాల్కులస్లో ఫండమెంటల్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు అండ్ కాంప్లెక్స్ మల్టీ కలర్డ్ నేచర్ ఆఫ్ లైట్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఒకరోజు యూనివర్సల్ థియరీ ఆఫ్ గ్రావిటీని కూడా కనిపెట్టాడు. సో వీటన్నిటిని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కనిపెట్టాడు. ఒక సర్టన్ స్టేజ్కి వచ్చేసరికి తను సాధించని విజయం అంటూ ఏదీ లేదు అనేటట్టుగా తను చాలా అంటే చాలా పీక్స్ పొజిషన్కి అయితే చేరుకున్నాడు. అయితే చాలా మంది ఏమనుకునేవారంటే ఐజాక్ న్యూటన్ తన జీవితం మొత్తం ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి, ఇలాంటి రీసెర్చ్లు చేయడానికి కేటాయించాడు. అలా రీసెర్చ్లు చేస్తున్న టైంలోని తనకి ఇవన్నీ కూడా తెలిసాయి అని చాలా మంది అనుకున్నారు. అండ్ చాలా మంది ఐజాక్ న్యూటన్ రెస్పెక్ట్ చేస్తూ వచ్చారు. తను చనిపోయిన 200 సంవత్సరాల వరకు కూడా అంతే రెస్పెక్ట్ చేస్తూ వచ్చారు. బట్ 200 సంవత్సరాల తర్వాత జూలై 13, 1936 సంవత్సరంలో మాత్రం తన యొక్క చీకటి నిజం ఒకటి బయటపడింది. అలా బయటపడినప్పుడు చాలా మంది తన గురించి తప్పుగా అనుకోవడం మొదలుపెట్టారు. ఆ టైంలో ఏం చేశారంటే సోతబీస్ వాళ్ళు ఐజాక్ న్యూటన్కి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఉన్న ట్రంక్ పెట్టిన బయటికి తీసుకొని వచ్చి దాన్ని వేలం వేశారు. అలా వేలం వేసిన పర్సన్ పేరు జెరార్డ్ వెర్నన్ వాలోప్. ఇతను ఇంకెవరో కాదు, 9th ఎర్ల్ ఆఫ్ పోర్ట్స్మౌత్. ఇతను అందులో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా వేలం వేశాడు. కావాలంటే ఒకరే అన్నింటినీ కొనుక్కోవచ్చు, లేదు అంటే కొంత చెప్పులు కొనుక్కోవచ్చు అని చెప్పి లండన్లోని సిల్వర్ బీచ్లో ఆక్షన్ అయితే పెట్టాడు. ఆ మెటల్ ట్రంక్లో చాలా పేపర్స్ ఉన్నాయి, వేల కొద్ది పేపర్లు అయితే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా రాసింది న్యూటనే, తన స్వహస్తాలతో రాశాడు. సో ప్రపంచంలోని అతి గొప్ప శాస్త్రవేత్త అండ్ అతను రాసిన మాన్యుస్క్రిప్ట్స్ అండ్ అందులో 10 మిలియన్ అక్షరాలు ఉన్నాయి. సో డెఫినెట్గా చాలా ఇన్ఫర్మేషన్ దాగి ఉంటుందన్న ఉద్దేశంతో చాలామంది వాటిని కొనుక్కోవడానికి అయితే వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ న్యూటన్ తన జీవితం మొత్తంలో చేసిన వర్క్ కంటే ఇదే ఎక్కువ ఉంటుందని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే న్యూటన్ వీలునామా రాయకుండా చనిపోవడం వలన అతని ఆస్తిని అతని కుటుంబీకులు వేరు రకాలుగా పంచుకున్నారు. కొంతమందికి ఈ డబ్బా, ఆ డబ్బాలో ఉన్న లెటర్స్ వచ్చాయి. అయితే కొంతమంది ఈ డబ్బాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి గనక స్ప్రెడ్ చేసినట్టయితే మనకి చాలా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో ఆ మాన్యుస్క్రిప్ట్స్ని కనబడకుండా దాచేశారు. బట్ 1936లో మాత్రం వాటిని బయటికి తీగ తప్పలేదు, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి మనీ అవసరమైంది. సో అందుకనే వాటిని తీసుకొని వచ్చి వేలం అయితే వేశారు. బట్ న్యూటన్ రాసిన పేపర్స్ కదా, వేలంలో నాకు తెలిసి రికార్డులు బ్రేక్ చేసి ఉంటుందేమో, కోట్ల లక్షల డాలర్లు సంపాదించి ఉంటుందేమో అని అనుకుంటాం కదా. కానీ అంత భారీ స్థాయిలో ఏమీ సంపాదించలేదు. అది ఆ టైంలో కేవలం $9,000 మాత్రమే సంపాదించింది. అది కూడా వేరు రకాల వ్యక్తులు కొనుగోలు చేశారు, మొత్తం అందరూ కొనుగోలు చేయలేదు. అయితే ఒకటి 1936లో $9,000 అంటే కొంచెం ఎక్కువ అమౌంటే కాబట్టి ఆ టైంలో అది వాళ్ళకి కొంచెం బెనిఫిట్గానే ఉందని అయితే చెప్పాలి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి. అయితే మొత్తంగా డజన్ల కొద్ది పీపుల్ వాటిని కొనుగోలు చేశారు. మొత్తం కలిపి $9,000 వచ్చాయి.
కానీ వాటిలో 10% ఆఫ్ డాక్యుమెంట్స్ని జాన్ మైనార్డ్ కేన్స్ అనే ఒక ఇంగ్లీష్ ఎకనామిస్ట్ కొనుగోలు చేయడం జరిగింది. అతను దాని గురించి చాలా లేట్గా విన్నాడు, అందుకని ఆప్షన్కి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. లాస్ట్ మినిట్లో వచ్చి ఒక 10% ఆఫ్ పేపర్స్ని అయితే కొనుగోలు చేశాడు. కానీ ఆ 10% ఆఫ్ పేపర్స్లో అతను కనుగొన్నది చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. తన జీవితంలోని ఆఖరి 10 సంవత్సరాలని కూడా ఆ డాక్యుమెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా క్రాక్ చేసి ప్రపంచం ముందు ఉంచడానికి అతను కష్టపడ్డాడని చెప్పాలి. అంటే న్యూటన్ యొక్క రెప్యుటేషన్ ఏంటి? గ్రేటెస్ట్ సైంటిస్ట్ అండ్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్. కానీ అతని జీవితంలో ఇంకొక 2 కోణాలు కూడా ఉన్నాయి. ఆ 2 కోణాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ఆ 2 కోణాల గురించి ఎక్కువగా రీసెర్చ్లు చేస్తూ, వాటిని పక్కన పెట్టిన టైంలో ఏదో సైడ్ హాబీ లాగా వేరే రీసెర్చ్లు చేస్తున్న టైంలోనే అతను క్యాలకస్ గురించి కనుగొన్నాడు, లైట్ గురించి కనుగొన్నాడు, గ్రావిటీ గురించి కనుగొన్నాడు. సో బేసిక్ ఇవన్నీ కూడా ఒక హాబీ మాత్రమే. అతని మెయిన్ రీసెర్చ్ 2 వేరు పాయింట్స్. అందులో మొదటిది రిలీజన్, రెండోది ఆల్కెమీ. రిలీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే అతను బేసిక్గా భగవంతుడిని నమ్మలేదు. అంటే భగవంతుడిని పూజించడం చాలా పెద్ద తప్పన్నాడు. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తుని పూజించడం చాలా పెద్ద నేరమని, యేసుక్రీస్తు కూడా మనలాంటి మనిషే అని, ఈ క్రిస్టియన్ చర్చిలు చాలా పెద్ద మతోన్మాదానికి దారితీస్తున్నాయని, ఇలాగ చాలా రకాల పేర్లు అయితే పెట్టాడు. అయితే ఈ రీసెర్చ్ని అప్పట్లో ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? 17-18 శతాబ్దాల టైంలో ఇంగ్లాండ్లో గనక ఈ మాట బయటకు వచ్చినట్టయితే కేవలం న్యూటన్నే కాదు, అంటే న్యూటన్ అప్పటికే చనిపోయాడు కదా, డాక్యుమెంట్స్ బయటకు వచ్చే టైంకి అనుకున్నా కూడా న్యూటన్నే కాదు, న్యూటన్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా చంపేసేవారు. అంతటి దారుణమైన పరిస్థితులు ఉండేవి అప్పట్లో. దేవుణ్ణి నమ్మట్లేదనో లేదంటే దేవుణ్ణి దూషిస్తున్నట్టో కనుక తెలిసినట్టయితే అలా చంపేసేవారు. సో ఇతని యొక్క రాడికల్ ఐడియాలజీస్ని కనుక అప్పట్లో తెలుసుకున్నట్టయితే అందరికీ ప్రాబ్లం అనే ఉద్దేశంతోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రానికుండా చేశారు. అయితే చరిత్రలో ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ చెబుతుంది ఏంటి అంటే న్యూటన్ చాలా పెద్ద భక్తుడు, యేసుక్రీస్తుని రెగ్యులర్గా పూజించేవాడు. ఇన్ఫ్యాక్ట్ భగవంతుడు తనని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని భూమి మీదకి పంపించాడు. తన యొక్క జ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి కూడా న్యూటన్ ద్వారా స్ప్రెడ్ చేయడం కోసం భగవంతుడు తనను సెలెక్ట్ చేసుకున్నాడని నమ్మేవాడు. అంతేకాకుండా బైబిల్లో ఉన్న కొన్ని సీక్రెట్ కోడ్స్ని డీకోడ్ చేయడానికి ట్రై చేసేవాడు. నేచర్లో ఉన్న కొన్ని రహస్యాలను తెలుసుకోవడానికి ట్రై చేసేవాడు. బైబిల్ని చదవడం ద్వారా కొన్ని విషయాలు ముందుగానే ప్రిడిక్ట్ చేసేవాడు. అంటే ప్రపంచం ఎప్పుడు అంతమైపోతుంది అనే దాని గురించి కూడా ప్రిడిక్ట్ చేశాడు. ఎండ్ ఆఫ్ ది డేస్ అనే ఒక నోట్లో భూమి ఒక పర్టికులర్ టైంలో అంతరించిపోతుందని తెలియజేశాడు. అది ఎగ్జాక్ట్గా ఏ టైం అనేది చెప్పలేదు. కాకపోతే అతను చెప్పిన క్యాల్కులేషన్స్ని బట్టి చూసి కొంతమంది శాస్త్రవేత్తలు 2016 తర్వాత ఎప్పుడైనా అంతరించిపోవచ్చు అని అతను తెలియజేశాడని అభిప్రాయపడ్డారు. అయితే అతని యొక్క రిలీజియస్ థాట్స్ గురించి పక్కన పెట్టినట్టయితే అతని యొక్క ఆల్కెమికల్ ఇంట్రెస్ట్లు చాలా అంటే చాలా ఇల్లీగల్గా ఉన్నాయి. ఇదే అతని యొక్క సెకండ్ థింగ్. అంటే దీని గురించి చాలా ఎక్కువగా ఫోకస్ చేశాడు అతను. బేసిక్గా ఆల్కెమీ అనేది చాలా డిఫరెంట్ థాట్ ప్రాసెస్ని కలిగి ఉంటుంది. అంటే ఈ ఆల్కెమీ ద్వారా మనం బేస్ మెటల్స్ని గోల్డ్గా మార్చచ్చు, లేదు అంటే ఒక మిరాకిల్ జ్యూస్ లాంటి దాన్ని క్రియేట్ చేయొచ్చు. దాని ద్వారా మనకి అన్ని రకాల వ్యాధులు పోతాయి. అంతేకాకుండా మనకి అమరత్వాన్ని ఇచ్చే ఒక లిక్విడ్ కూడా మనం తయారు చేయొచ్చు. బేసిక్గా ఆల్కెమీలో ఇలాంటి థాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రకమైన ప్రయోగాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఐజాక్ న్యూటన్ కూడా ఈ ఆల్కెమీ విషయంలో చాలా అంటే చాలా దారుణంగా ప్రవర్తించాడు. అంటే ఆల్మోస్ట్ పిచ్చెక్కిపోయినట్టే ప్రయోగాలు చేశాడు అతను. 1936లో కొన్ని పేపర్స్లో బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ సోఫిక్ మెర్క్యూరీ అని ఉంది. అంటే అతను ఒక ఫిలాసఫర్ స్టోన్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. ఆ మెర్క్యూరీని క్రియేట్ చేయడం ద్వారా అతను ఎటర్నల్ లైఫ్ను సాధించాలనుకున్నాడు. సో దానికి సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఎన్నోసార్లు తన మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నాడు. 30 ఏళ్ల కాలంలో కొన్ని వందల ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. వాటిలో ఒక దాంట్లో కూడా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా వాటిలో ప్రయోగాలను మాత్రం ఏమాత్రం ఆపలేదు. లెడ్ని బంగారంగా మార్చే ప్రయోగాలు కూడా చేసినట్టుగా కొన్ని ఇన్ఫర్మేషన్స్లో తెలిసింది. సో తన లైఫ్ని, తన లీగసీని మొత్తం అన్నింటినీ కూడా దానికే డెడికేట్ చేశాడు. అయితే ఎందుకని ఆల్కెమీ ఇల్లీగల్ అనే ఒక క్వశ్చన్ మీకు రావచ్చు. న్యూటన్ అప్పట్లో చాలా ప్రయోగాలు చేశాడు. అంటే 17వ శతాబ్దం చివరిలో, 18వ శతాబ్దం మొదట్లో ఈ ప్రయోగాలన్నీ కూడా చేశాడు. ఇప్పుడు బేస్ మెటల్స్ని బంగారంగా మార్చగలిగే శక్తి అతని దగ్గర కనుక ఉన్నట్టయితే, ఆ శక్తి గురించి ప్రపంచానికి తెలిసినట్టయితే ఇమీడియట్గా వచ్చి అతను చంపేస్తారు. ఎందుకంటే బేసిక్ మెటల్స్ని బంగారంగా మారిస్తే బ్రిటిష్ ఎకానమీ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. 1404వ సంవత్సరంలో హెన్రీ ద 4 కూడా ఇలాగే ఆల్కెమీకి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ని తీసుకొని వచ్చాడు. అంటే పాజిటివ్గా కాదు, నెగిటివ్గానే. ఎవరైనా సరే ఆల్కెమీ విభాగంలో కొన్ని విజయాలు సాధిస్తున్నట్టుగా తెలిసినట్టయితే వాళ్ళని సేఫ్ సైడ్గా ముందే చంపేసేవాడు అనమాట. సో న్యూటన్ స్టడీస్ గురించి బయటికి కనుక తెలిసినట్టయితే ఇమీడియట్గా అతను చంపేసేవారు. సో 1936లో ఆక్షన్ జరిగేంత వరకు కూడా అతని ప్రయోగాల గురించి ఎవరికీ తెలియదు.
తెలియదు. సో ఆ టైంలో అతని యొక్క రిలీజియస్ థాట్స్ని చూసి, అతని ప్రయోగాలను చూసి అతన్ని కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు, కొంతమంది వ్యతిరేకించడం మొదలుపెట్టారు. బేసిక్గా న్యూటన్ చాలా ఇంట్రోవర్టెడ్ పర్సన్, చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవారు. అండ్ 19 ఏళ్ల వయసులో నేరుగా భగవంతుడికే లెటర్ రాశాడు. అందులో తను చేసిన తప్పుల గురించి మెన్షన్ చేశాడు. 57 తప్పులు రాశాడు అందులో. అవన్నీ కూడా చాలా చిన్న చిన్న తప్పులే. సమ్మర్ టైంలో నీళ్లు వేస్ట్ చేయడం, వాళ్ళ చెల్లిని కొట్టడం, ఇలాంటివన్నీ రాస్తూ వచ్చాడు అతను. సో 17వ శతాబ్దంలో చిన్న వయసులోనే అతను చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సో దానివలన అతని ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి. అందుకే అతను ఈ ఆల్కెమీని అయితే చూస్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతని ఫెలో సైంటిస్టులతో కూడా అతనికి చాలా గొడవలు అయితే జరుగుతూ ఉండేవి. జర్మన్ పాలిమెత్ అయిన గాడ్ఫ్రెడ్ లీబెన్స్తో కూడా అతనికి చాలా రకాల గొడవలు అయితే జరిగాయి. అంటే న్యూటన్ ఏమన్నాడంటే తన యొక్క క్యాలికస్ డెవలప్మెంట్స్ని అతను కాపీ కొట్టేసి బయట ప్రపంచానికి తెలియజేశాడు. వీళ్ళిద్దరికీ చాలా గొడవలు అయితే జరిగాయి. అండ్ ఒకనొక టైంలో ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయి ప్రెస్టీజియస్ రాయల్ సొసైటీ వాళ్ళు ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎవరు రైటో మాకు తెలియజేయండి, ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి అంటూ 1713వ సంవత్సరంలో ఆదేశించారు. ఆ రిపోర్ట్ న్యూటన్కి అనుకూలంగానే వచ్చింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలో ఏ సొసైటీని అయితే ఆదేశించారు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా, ఆ సొసైటీకి ప్రెసిడెంట్గా న్యూటనే ఉన్నాడు. సో న్యూటన్ అవతల వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా వినకుండా కంప్లీట్గా తనకి సపోర్టివ్గా రిపోర్ట్ అయితే ఇచ్చేసి తన వెర్షన్ మాత్రమే తెలియజేసి తనే రైట్ అని ప్రూవ్ చేశాడు. బట్ ఆ తర్వాత మోడర్న్ స్కాలర్స్ రీసెంట్గా న్యూటన్ మరియు లేబెన్స్ వీళ్ళిద్దరూ డెవలప్ చేసిన క్యాల్కులస్ని సెపరేట్గా రీసెర్చ్లు చేసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఏ మాత్రం కాపీ కొట్టకుండా సెపరేట్గా వాళ్ళ ఓన్ రీసెర్చ్ని అయితే కండక్ట్ చేశారని తెలియజేశారు. సో ఇద్దరికి క్రెడిట్స్ ఇవ్వాల్సిందే అని తెలియజేశారు. అండ్ ఆ తర్వాత న్యూటన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్గా కూడా కొన్ని టీచింగ్స్ చేశాడు. కానీ తన నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్కి పంచడానికి అతనికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుగా క్లాసులు చెప్పేవాడు. స్టూడెంట్స్ ఎవరికి కూడా అతని క్లాసులు అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అతని క్లాస్ అంటే క్లాస్ని ఎగ్గొట్టేసేవారు కూడా. ఒకనొక టైంలో క్లాసులో ఒక్క స్టూడెంట్ లేకపోయినప్పటికీ కూడా న్యూటన్ క్లాసులు చెప్పేసేవాడని అప్పట్లో చాలామంది తెలియజేశారు. సో ఇవన్నీ కూడా న్యూటన్ యొక్క వీక్ మైండ్ సెట్ని మనకు తెలియజేస్తున్నాయి. సో న్యూటన్ ఇవన్నీ కూడా ఆలోచించి ఒకనొక టైంకి వచ్చేసరికి ఆల్కెమీకి బాగా ఎడిక్ట్ అయిపోయి ఫర్దర్గా చాలా ఇష్యూస్ని ఫేస్ చేశాడు. 1692వ సంవత్సరంలో అతనికి ఫుల్ నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ టైంలో 18 నెలల పాటు అతను ఇన్సోమ్నియాతో, మెంటల్ కన్ఫ్యూజన్తో, ట్రెమర్స్తో, డైజెస్టివ్ ఇష్యూస్తో, మెమరీ మెలోడీస్తో, తర్వాత పారనాయిడ్ డెల్యూషన్స్తో ఇలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు. అండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఆల్కెమీతో రీసెర్చ్లు అయితే ఆపలేదు అతను. అండ్ చాలామంది ఏమంటున్నారంటే అతనికి బైపోలార్ డిసార్డరు, డిప్రెషన్, ఆస్పెగస్ సిండ్రోమ్, స్కిజోఫెర్నియా ఇలాంటి చాలా రకాల వ్యాధులు అయితే వచ్చాయని తెలియజేశారు. బట్ దానికి కారణం న్యూటన్ యొక్క సీక్రెట్ రీసెర్చ్ అని తెలియజేస్తున్నారు. అంటే అతను చాలా రకాల పరిశోధనలు చేశాడు. మెయిన్గా ఇన్సోమ్నియా గురించి, మెంటల్ కన్ఫ్యూజన్ గురించి, డైజెస్టివ్ ఇష్యూస్ గురించి చెప్పాను కదా. ఇవన్నీ కూడా దేని కారణంగా వస్తాయో తెలుసా? మెర్క్యూరీ పాయిజనింగ్ కారణంగా వస్తాయి. అతను చేసిన పరిశోధనలో మెర్క్యూరీకి సంబంధించిన పరిశోధనలు కూడా చాలా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఆల్కెమిస్టులు దీని చుట్టూనే ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఉంటారు. న్యూటన్ చాలా ఎక్స్పెరిమెంట్స్లో ఈ మెర్క్యూరీని ఉపయోగించాడు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సార్లు అయితే ఆ ప్రయోగాలు చేస్తున్న టైంలో అతను మెర్క్యూరీని కూడా టేస్ట్ చేశాడు. సుమారుగా 100 మెటల్స్ అతను టేస్ట్ చేశాడు లైఫ్ టైంలో. అందులో ఆర్సెనిక్ ఉంది, లెడ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి తోడు మెర్క్యూరీని కూడా యాడ్ చేశాడు. సో ఈ హెవీ మెటల్ పాయిజనింగ్ థియరీని సపోర్ట్ చేయడానికి ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే 84 ఏళ్ల వయసులో అతను చనిపోయాడు కదా 1727వ సంవత్సరంలో. ఆ టైంలో న్యూటన్ యొక్క హెయిర్ని స్టడీ చేస్తే అతని హెయిర్లో ఎక్స్ట్రీమ్లీ హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉన్నట్టుగా కనుగొన్నారు. సో అతను చాలా ప్రయోగాలు మెర్క్యూరీ మీద చేశాడు. అండ్ అవన్నీ కూడా అతని శరీరంలో చేరిపోయి అతనికే వికటించిందని చెప్పాలి. అండ్ న్యూటన్ తన యొక్క 50 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వార్డెన్ టు ద రాయల్ మింట్గా అపాయింట్ అయ్యాడు. బేసిక్గా అది జాబ్ కాదు, జస్ట్ ఒక స్టేటస్ మాత్రమే. కానీ న్యూటన్ తను ఒక జాబ్లా తీసేసుకున్నాడు. తన ఆలోచనలన్నీ కూడా అందరి మీద రుద్దడం మొదలుపెట్టాడు. చాలా స్ట్రిక్ట్గా ఉండడం మొదలుపెట్టాడు. ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని విషయాల్లో అయితే పిచ్చిగా చేశాడని కూడా చెప్పాలి. అంటే లైక్ స్టార్టింగ్లో ట్విట్టర్ విషయంలో ఎలాన్ మస్క్ ఎలాగైతే చేశాడో అలా అనమాట. ఆ తర్వాత ఎలాన్ మస్క్ అయినా ట్విట్టర్ని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొని వచ్చాడు, ప్రాపర్గా రన్ చేస్తున్నాడు ఇప్పుడు. కానీ న్యూటన్ మాత్రం అక్కడ వరస్ట్ థింగ్స్ చేయడం మాత్రం ఆపలేదు. కాకపోతే కరప్షన్ ఆపడానికి చేశానని చెప్పాడు, మంచి పనుల కోసం చేశానని చెప్పాడు. బట్ అలా చేయడం వలన అప్పటి వరకు ప్రాపర్గా నడుస్తున్న సిస్టమ్ చాలా వరస్ట్గా మారిపోయింది. అండ్ చాలా లీగల్గా నడుస్తున్న పబ్స్ మీద కూడా అనవసరంగా దాడులు చేయించేవాడు. ఏ చిన్న నేరం చేసినా కూడా వాళ్ళని చాలా దారుణంగా చంపించేవాడు. చిన్న దొంగతనాలు కూడా చంపించేవాడు ఆ టైంలో. అంటే బేసిక్గా అసలు జాబే కాదు, కానీ ఆ జాబ్ను అతను 30 ఏళ్ల పాటు చేశాడు. ఇన్ఫ్యాక్ట్ చనిపోయే టైం వరకు చేస్తూనే వచ్చాడు 1727వ సంవత్సరం వరకు కూడా.
సో ప్రస్తుతానికైతే చరిత్ర న్యూటన్ని ఒక అల్టిమేట్ సైంటిస్ట్గా, ఒక ప్యూర్ ఇంటెలెక్ట్గానే గుర్తు చేసుకుంటుంది. ఇప్పటికీ కూడా గ్రావిటీని కనుగొన్న విషయంలో అతన్ని చాలామంది గౌరవిస్తారు. ఇన్ఫ్యాక్ట్ న్యూటన్కి సంబంధించిన ఈ డార్క్ సీక్రెట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వెస్టర్న్ కంట్రీస్లో కొంతమంది తెలుసు అంతే, మన సైడ్ ఆ మాత్రం కూడా తెలియదు. సో మన సైడ్ వాళ్ళకి అసలు ఏమాత్రం ద్వేషించే కారణం అయితే లేదు. అండ్ వాళ్ళు కూడా కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. బేసిక్గా అతను ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా అతను కూడా మనిషే కదా, అతనిలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి, వాటిని కూడా అతను బయట పెడుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అతను చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత అతని తప్పు ఒకటి బయటపడింది. అంటే వెస్టర్న్ పీపుల్కి అట్లీస్ట్ వాళ్ళకి రిలీజియస్ పరంగా అతని థాట్స్ కొంతమందికి నచ్చలేదు. అండ్ ఆల్కెమీ విభాగంలో కూడా అంత ఎక్స్ట్రీమ్స్గా ఉండడం కూడా కొంతమందికి నచ్చలేదు. సో అలా కొంతమందిని అయితే ఇప్పుడు న్యూటన్ ఇంప్రెస్ చేయలేకపోయాడు, బట్ ఒకప్పుడు మాత్రం అందరినీ ఇంప్రెస్ చేశాడు. సో దాట్స్ ఇట్ గైస్, ఇది న్యూటన్ జీవితంలోని డార్క్ సీక్రెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.